ఈయనడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. మీరు చూడండి, చెప్పండి అన్న, మీరేమో మాట్లాడుతున్నారు, ఇక మీడియా ముందే ఉన్నారు, మన తొలి వెలుగు ముందు మాట్లాడుతున్నారు. చెప్పండి మీ పేరేంటిది, మీరు దేంట్లో పనిచేస్తారు? డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. మీడియా ముందే ఉన్నా, మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడదాం. బ్రదర్, నేను గిరిజాల సంఘాల నాయకుడు అంటున్నా. మరి నిన్న కూడా ఎవరైతే మంగ్లీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఓయూ జాక అంటున్నా. నీ అడుగున్న దానికి చెప్తున్నా, గిరిజన నాయకుడిని అంటున్నా. ఏది ఏం రిజిస్ట్రేషన్ చెప్పేది? ఓయూలో ఉద్యమాలు చేసింది నువ్వు చూడలేదా? అంటే చూసిండ్రా డిపార్ట్మెంట్? మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. నేను గిరిజన, నువ్వెవరు? నీ పేరు చెప్పరాదు. ఏం నీ పేరు చెప్పరాదబ్బా. నువ్వు ఏ పేరు? నీ పేరేం పేరు చెప్పు. నీ పేరేంటిది అన్న? నీ పేరేంటిది? నీ పేరేంటిది? నీ పేరేంటిది? నీ పేరేంటిది? నువ్వు, నేను జనసేనలు ఉన్నానా? నేను జనసేనలు ఉన్నా, గిరిజన సంఘాలు ఉన్నా, నీకేందే బాబు? ఇగో మీ పేద బిడ్డల తరపున ఇగో మీ నుంచి కొట్లాడుతుంటే ఈ విధమైన థ్రెటింగ్స్, ఈ విధమైన థ్రెటింగ్స్ ఈయన ఏమున్నది తెలుసా? ఇగో బాబు, ఇక్కడ నువ్వు ఎవరో తెలియదు, నీ పైన నేను చెప్పేది నువ్వు. ఇగో డాక్టర్ రాజేశ్వర్ నాయక్ పిఎస్, డాక్టర్ నాయక్, వీళ్ళు బాధితుడు మాట్లాడుతుండే, ఒకసారి మాట్లాడు. కాదు, నీకు ఏమాత్రం ధైర్యం ఉంటే మరి ఇంతసేపు ఎందుకు పేరు చెప్పలే? నువ్వెవరు బాబు? నువ్వెవరివి? నువ్వు బాధితుల పక్షాన్ని నిలబడతావా? బంజారా బిడ్డలు చనిపోతున్నారు, నువ్వు మాట్లాడగలుగుతావా? నువ్వు రాగలుగుతావా? ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నా, వస్తారా మీరు? వస్తారా? వీళ్ళందరూ చనిపోతున్నారు, వస్తావా? ఎక్కడికి రండి, ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాం, రండి. మన రండి అంటున్నా, రండి. ఇగో ఇక్కడ బాధితులు రండి అంటున్నా, మళ్ళీ రావాలని అంటావు. మేము తమాషాలు చేస్తున్నావా? రండి అంటున్నా, రండి, రండి అంటున్నా. బాబు, నేను 2 రాష్ట్రాలకు తెలుసు నేను ఎవరనేది. నువ్వు బాధితుల పక్షాన కొట్లాడుతున్నావా, మంగ్లీ పక్షాన అడుగుతున్నావా? అంటే మంగ్లీ భయపెట్టేయమన్నదా? అంటే మంగ్లీ నిన్ను చంపేయమన్నదా? మంగ్లీ నన్ను భయపెట్టేయమన్నదా? మంగ్లీ నా పైన దాడి చేయమన్నదా? నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎవరి తరపు నుంచి మాట్లాడినావు? మంగ్లీగా చూడండి, లైవ్ లో కాల్ థ్రెటన్స్, ఇట్లా లైవ్ లో. ఇక్కడ ఉన్నది వీళ్ళందరూ ఎవరు? ఇటండి, వీళ్ళందరూ బాధితులు కాదా? మీరే రండి అన్న, రండి. వీళ్ళందరూ బాధితులు కాదా? వీడు ఎవడో కూడా చెప్పడానికి భయపడతలేడు నీకు. బాబు అని కాదు, మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడు. బ్రదర్, నువ్వు పేద బిడ్డల పక్షాన, నువ్వు ఐ విల్ గివ్ లేదు. ఇఫ్ యూ ఏంది యు ఆర్ ద ట్రైబల్ లీడర్ అని మరి ఇప్పుడు ఒప్పుకున్నావుగా, మరి ఏదో మాట్లాడుతున్నావు. ఇగో ఇక్కడ అందరు కెమెరాల ముందు బాధితులు ఉన్నారు. అంటే నీకు మంగ్లీ ఏమన్నది డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తుందా? మంగ్లీ నీతో డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తుందా? మాట్లాడు. ఇప్పుడు ఎందుకో తడబడుతుంది, ఇప్పుడు ఎందుకో మాట తడబడుతుంది నీకు. కాదు, హలో అన్న, హలో అన్న, నీ పేరేందనా? బాధితులు మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు బాధితు అన్న? మా డబ్బులు పోయినా మేము బాధపడతావు. నువ్వు ఎవడు అసలు? ఫస్ట్ నువ్వు ఎవడు? నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు ఫస్ట్. నీ పేరు చెప్పు. నేను బాధితుడు అని. అరే నా పైసలు పోయినాయి రూపాయి, నా పైసలు పోయినాయి, నా పైసలు పోయినాయి. ఎవరు మీద చెప్పు, ఎవరు చెప్పు మీది? కూడా చూడతారు మార్పిసా డర్గే तू अरे मन कैसे तड़को मार पीछे डर गया, मार पीछे डर गया। आया क्या ना तो खुंदर मार रहा कुछ आ गया तो ए तू टांग रहा तू उड़ रहा तू टांग रहा तू खुंदर मारो तू मार रहा है। पीछे डर गया, पीछे डर गया। एक निमिष ए थम तो ए तू कूड़ ए थम एक निमिष तो ए तू कूड़ रहा तू ए तू कूड़ रहा तू ए थम तो ए तार नाम काय रहा? तार नाम काय रहा? पीसा डर गया रे, पीसा डर गया रहता है, पीसा डर गया था, पीसा डर गया कूड़ रहा तू असल। तार नाम का है? बांड पेपर चाहिए ए बांड पेपर सर, बांड पेपर सर तू आ जाओ तू क्या ना तो ना दिनो आयची का तू तो ना दिनो आयची का तू। अरे బాబు ఇగో 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 నేను మీడియా ముందున్నా. ఇగో బ్రదర్ ఇగో 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 అనుకోని అన్న मंगली कितना पैसा देवल जबर पैसा ताड़े जबर पैसा
ताड़े हमारे पसंद हमारे पसंद ताड़े तू खतरे का तो होता हूँ तुम्हें मंगले तो अंजलि पसंद तू कच्चे का నేను ఇగో అన్న ఇందు ఎవరు పశు ఒక్క నిమిషం ఎవరు చెప్పు మేము ఆండపోతాం నువ్వు కాదబ్బా ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ విధంగా భయపెట్టిస్తున్నావు అంటే మంగ్లీ నీకు ఎంత డబ్బులు ఇచ్చింది కోట్లు కోట్లు నువ్వు ఎవరివి నువ్వు పేద బిడ్డల పక్షాన ఉంటావా లేకపోతే బాధితుల పక్షాన ఉంటావా నీకు మంగ్లీ ఎంత డబ్బులు ఇచ్చింది అంటున్నా మంగ్లీ నీకు ఎంత డబ్బులు ఇచ్చింది మంగ్లీ నీకు ఎంత డబ్బులు ఇచ్చింది మంగ్లీ నీకు ఎంత డబ్బులు ఇచ్చింది నీకు అసలు పిఎస్ఎన్ ఎందుకు వచ్చింది నీకు పిఎస్ఎన్ ఎందుకున్నది డాక్టర్ ఎంఎస్ రాజేశ్వర్ నాయక్ పిఎస్ఎన్ ఎందుకు వచ్చింది ఇతను చూడండి నువ్వు ఎవరివి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే నువ్వు దేంట్లో చేస్తావు నువ్వు ఒకవేళ పోలీస్ ఆఫీసర్ వా లేకపోతే డాక్టర్ వా నువ్వు ఏం పని చేస్తావు అరే ఆఫీసర్ అంటే ఏం ఆఫీసర్ అయ్యా నువ్వు అరే నువ్వు ఏం ఆఫీసర్ అయ్యా ఏంది ఏ మర్యాద నువ్వు తప్పినావు నాటకాలు చేస్తున్నావా మా డబ్బులు తంగి నాటకాలు చేస్తున్నావా నువ్వు ఎవరు పశు చెప్పు నాకు ఎవరు పశు సంబంధం ఇందులో లైవ్ కాల్ లో ఇందులో ఏం సంబంధం లైవ్ లో మంగ్లీ తరపు నుంచి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇగో లైవ్ ఆడియో బాబు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నువ్వు కట్ చేసిండు కాదు ఆగు 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 చూడు ఆగు చూడండి ఒక్క నిమిషం చూడండి మళ్ళీ బిజీ అట నేను ఓకే నేను ఏమంటున్నా అంటే చాలా చాలా క్లియర్ గా ఒకటే చెప్తున్నాను ఇవాళ లైవ్ లో ఉన్నప్పుడు మీరే చూస్తున్నారు ఏ విధంగా థ్రెటన్స్ వస్తున్నాయో మీరు లైవ్ ఇన్ని కెమెరా ఛానల్స్ ఉండంగా ఇంతమంది ఉండంగా వీళ్ళు భయభ్రాంతులకు చేస్తున్నా అంటే మంగ్లీ ఎంత డబ్బులు ఇచ్చినావు సంపత్ని వేపియాలనుకుంటున్నావా సంపత్ని చంపేయాలనుకుంటున్నావా అశోక్ని చంపాలనుకుంటున్నావా నీకు మాట్లాడేటోళ్ళని చంపాలనుకుంటున్నావా గుర్తుపెట్టుకో తస్మత్ జాగ్రత్త నువ్వు ఎవరిని పిలిపించుకో నీతి న్యాయం ధర్మం వైపు ఉంటాం నిజాయితీ వైపు ఉంటాం ఏం నువ్వు ఒక్కదానివే బంజారా బిడ్డవా నువ్వు ఒక్కదానివే గిరిజన బిడ్డవా వీళ్ళందరూ కాదా వీళ్ళందరూ లంబాడీలు కాదా ఏం తమాషాలు చేస్తున్నావా ఏం చంపేయాలనుకుంటున్నావా చూద్దాం ఎవడొస్తాడో రండి అరే నువ్వు ఎవడైతే ఫోన్ మాట్లాడో నీకు నేను మళ్ళీ చెప్తున్నా నేను ఎవరు అనేది 2 రాష్ట్ర ప్రజలకు తెలుసు నేను ఎవరు ఏ విధంగా కొట్లాడుతానని తెలుసు నువ్వు లైవ్లోనే నువ్వు బెదిరించే అంత పోటు మొగని వారా నువ్వు బరాబర్ చెప్తున్నా అరే నీలాంటి మంగ్లీలు నీకెంత డబ్బులు ఇచ్చిందో నాకు తెలియదు మంగ్లీ నీకు ఎన్ని కోట్లు ఇచ్చిందో నాకు తెలియదు మొత్తానికైతే మంగ్లీ చంపేయాలని చూస్తున్నది మంగ్లీ మీరే సాక్ష్యము లైవ్లో వాడు ఏ విధంగా మాట్లాడిండు లైవ్లో మీ ముందే థ్రెటన్ చేస్తుండంటే మంగ్లీ చాలా క్లియర్గా నన్ను చంపేయాలని చూస్తుంది మంగ్లీ పేరు చెప్పుకుంటూ వాడు మాట్లాడుకుంటూ ఇప్పుడు కాల్ కట్ చేసిండు నేను ఒక్కడే చెప్తున్నాను బాధితుల పక్షాన నిలబడతాం బాధితులకు అండగా ఉంటాం చిత్తశుద్ధి ఎవడున్నా కానీ నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా ఎవడెవడైతే మంగ్లీ తరపు నుంచి ఒకవైపు లంబాడి బిడ్డల తరపు నుంచి అణచబడ్డల నుంచి ఒకవైపు 90% ఉన్న గిరిజన బిడ్డల తరపు నుంచి నేను ఒక్క మంగ్లీ తరపు నుంచి మీరున్నారు కదా చూసుకుందాం నేను చావాలా లేకపోతే వీళ్ళకు న్యాయం జరగాల ఏం తమాషాలు ఆడుతున్నారా ఏం చేస్తావు మంగ్లీ ఎంత డబ్బులు ఇస్తావు నువ్వు లైవ్లో ఇట్లా థ్రెటన్ చెప్పిస్తావా ఫోన్ కాల్లో మీతోని తొలివేలు ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తా అంటే నువ్వు లైవ్లో ఉండని నువ్వు ఒక్కనివేనా అనుకుంటే ఏంది ఇది ఫోటోలు వచ్చినాయి మధుకు నీకు సంబంధం లేదన్నావు ఫోటోలు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి ఎవిడెన్స్ వచ్చినాయి చనిపోతున్నారు బాధితులు వచ్చిండ్రు అన్నీ ఉన్నాయి సిగ్గుపడాలి ఇప్పటికైనా నీ పైన కేసు అయింది ఈ కేసుని ఈ విధంగా నేనేదో నీ పైన నేను కావాలని ఆరోపణలు చేస్తలేను నువ్వు నిజం వైపు రావాలి నిజాన్ని తెలుసుకోవాలి నీకు మధు తెలియదన్నావు కదా ఎట్టా ఇవన్నీ వచ్చినాయి బాధితులు కదా ఇంకో అసలైన క్యాషియర్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ అరే ఎవడెవడైతే మాట్లాడుతున్నారో పేడ్ బ్యాచ్లారా మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే తండకు ఒకసారి మీరు ఒకసారి మీరు తండకు రండి మీకు ఛాలెంజ్ చేస్తున్నా
మీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉంటే రండి, తండకు రండి, చూసుకుందాం మనం ఎవరు చూసుకుందాం. రైట్ మిత్రులారా, ఇప్పటిదాకా మీరు మంగ్లీ గురించి మీరు ప్రత్యక్షంగా చూశారు. ఏది ఎక్కడి వరకైనా చూసుకుందాం. ఒకవేళ ఏమైనా పూర్తి బాధ్యత మంగ్లీతే. వీళ్ళ దాంట్లో కూడా ఏమైనా ఉన్న ప్రత్యూషకు కూడా ఏమైనా, అదే విధంగా అశోక్ కూడా ఏమైనా, తమ్ముడు ముఖ్యంగా రమేష్ కు కూడా ఏమైనా, మంగ్లీ నువ్వు నీ పేడ్ బ్యాచే కారణం. మళ్ళీ చెప్తున్నా, నిజం వైపు నిలబడతాం, పోరాడతాం, ఎంతవరకైనా ఉంటాం. థ్యాంక్ యూ మిత్రులారా.